నమస్కారం అన్న. నమస్తే. దానా నాగేంద్ర గారు అలాగే కడియం శ్రీహరి గారు ఇద్దరు రాజీనామా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? చూడండి, ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు మొన్న కంటోన్మెంట్ చూశారు, మేము గెలిచాం. మొన్న జూబ్లీహిల్స్ చూశారు, మేము గెలిచాం. అయితే ప్రజాస్వామ్య సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. ఎలా అంటారా, సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తున్నాం. అలాగే స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఆయన స్వాగతిస్తూ వాళ్లకు వేటు వేయడం జరిగింది. ప్లస్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంది. అది మరి ప్రజాస్వామ్యాన్ని పాటించే వాళ్ళు అయితే ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు మీరు ఎలా తీసుకున్నారు? మరి చూడండి, కాంగ్రెస్ పార్టీలో మహాసముద్రం. గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 18 మందిని కేసీఆర్ గారు మరి ప్రజాస్వామ్యం తెలిసి తీసుకున్నారా తెలియక తీసుకున్నారా నాకు తెలియదు. 18 ఎమ్మెల్యేలను తీసుకుంటే ఆ రోజు మేము ఎక్కడ ఫిర్యాదు చేయలేదు. ఈరోజు 10 మంది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ పనితీరు నచ్చకునో, వాళ్ళ నాయకత్వం నచ్చకునో, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి వాళ్ళు వచ్చారు. వస్తే అధికారం పోయి రెండేళ్లు కాకముందే అధికార దాహంతో ఈ రకంగా అక్కసును కేటీఆర్ గారు వెళ్ళగక్కుతూ సుప్రీంకోర్టులో అది పిటిషన్ వేశారు. సరే, ఏదేమైనా మేము ఎన్నికలకు భయపడాల్సిన పని లేదు. ప్రతి నెల ఎన్నికలు వేసినా కూడా మేము గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ అంత ధీమాతో ఉంది. నేను కేటీఆర్కి ఒకటే సవాల్ చేస్తున్నా మీ ద్వారా, నువ్వు ప్రతి నెల ఎన్నికలు వేసుకో. పంచాయతీ ఎన్నికలు వేసుకుంటావా, ప్రెసిడెంట్ ఎలక్షన్ వేసుకుంటావా, మరి నువ్వు మన ఉప ఎన్నికలు వేసుకుంటావా, నీ ఇష్టం. కానీ మేము ఏ ఎన్నికల్లో కూడా మేము గెలవడానికి సిద్ధం. ప్రజలు మీకు తరిమి కొట్టినా ఇంకా మీకు సిగ్గు రావట్లేదు. కేటీఆర్ గారు ఒక ఆవేశంతో తన పార్టీని నాశనం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తూ ఈ రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేక ఈ రకంగా ఎన్నికలని అదని ఇదని ఒంటెద్దు పోగొడలతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని మొన్ననే వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. సో అతని నాయకత్వాన్ని టీఆర్ఎస్ నాయకులు అంగీకరించని పరిస్థితి. ఈరోజు అతను ఏకాకి అయిన పరిస్థితి. అయితే నిజంగానే ఇప్పుడు రాజీనామా చేస్తారు అని అనుకుంటున్నారా మీరు? చూడండి, మేము ప్రజాస్వామ్యాన్ని మా స్పీకర్ గారు గౌరవించి వేటు వేశారు. ఉప ఎన్నికలకు వస్తే తప్పకుండా మేము వేశారు. సుప్రీంకోర్టు ముట్టకాయలు వేసింది, మీరు జైల్లోకి పంపిస్తాను మిమ్మల్ని అని డైరెక్ట్ గా చెప్పేసింది. అందుకని చెప్పేసి ఇప్పుడు స్పందించాల్సి వస్తుంది. 3 నెలలు గడిగిస్తే 3 నెలల్లో రెస్పాండ్ అవ్వలేదు కదా. మరి చూడండి, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మేము ప్రతిపక్షాన్ని పాలన దృష్టిలో పెట్టుకొని పని చేయవలసి ఉంటుంది. మాకు ఈ ఉప ఎన్నికలు ఒకటే పని ఉండదు కదా. మాకు ప్రజలకు ఇచ్చిన మేము హామీలను మరి చేయవలసి ఉంటుంది. ప్రతిదీ కేటీఆర్ లాగా ప్రతి నెల ఒక ఎన్నిక చేసుకుంటే రాష్ట్రంలో అసలే ఖజానా ఖాళీ చేసిపోయారు. ఇక సిగ్గు లేకుండా ప్రతి నెల ఉప ఎన్నికలు చేసుకుంటా పోతే ఇంకా అసలే ప్రజలకు దివాలా తీశారు. అల్లుడు కూతురు వాళ్ళ నాన్న అందరు కలిసి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీశారు. ఇంకా సిగ్గు లేకుండా ఉప ఎన్నికలను మాట్లాడుతున్నారు. ఇది తప్పు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే మన గతంలో వాళ్ళు 18 మంది ఎమ్మెల్యేలను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఎక్కడ పిటిషన్ వేయలేదు, ఎక్కడ మేము ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయలేదు. 10 ఏళ్ళు మేము ఓపికగా ఉన్నాం. 2 ఏళ్ళు వాళ్ళు ఓపికగా ఉండలేకపోతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దృష్టిలో వారికి సిగ్గు చేయటం అని భావిస్తున్నాం.